నేను వంశీ గారితో జర్నీ 'రంగ్దే' నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్గా వంశీ గారితోనే జర్నీ చేస్తున్నారు. ఏంటి అంటే వేరే ప్రొడ్యూసర్స్ ఎవరు అప్రోచ్ అవ్వలేదా? లేదా అప్రోచ్ అయినా మీకు ఇక్కడ కంఫర్ట్ అనిపించిందా ఏంటి? రంది తర్వాత వచ్చేసి ఫ్రాంక్లీ ఏంటి ఏదో కాంట్రాక్ట్ అని లేదు, బట్ నేను 2-3 ప్రొడ్యూసర్స్కి సార్ కథ చెప్పాను, నచ్చలా. లక్కీ భాస్కర్ కథ చెప్పాను, నచ్చలా. విశ్వనాథన్ సార్ చెప్పాను, అది కూడా వాళ్ళకి ఇది అవ్వలేదు. సో మళ్ళీ బాధపడుతున్నారా? తప్పదు. ఒక 2 సినిమాలు నేను అలా చేసి ఇంకొకరి మీద సెటైర్ వేసే అంత ఇది సెటైర్ కాదు, స్టిల్ ఇప్పుడు దే హ్యావ్ దే హ్యూమన్ అండి, హ్యూమన్ ఎమోషన్ అంతే. అబ్సల్యూట్లీ. ఒక మనిషి ఏంటి 2 సార్లు అలా అయిన తర్వాత వాడి మీద రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తారు. నేను ప్రొడ్యూసర్గా నేను ఆలోచిస్తాను, వంశీ గారు ఆలోచించలేదు, అందుకే నేను ఇంకా ఇక్కడ ఉన్నా. సో బేసిక్లీ నాకన్నా బెటర్ పర్సన్. అంటే వంశీలో ఉన్న ఆవేశానికి మీలో ఉన్న స్టెబిలిటీకి ఈ రెండు బాగా మ్యాచ్ అయినాయి అనుకోవచ్చా? ఎలా? అంతే కదండి. ఆయన అవుట్ స్పోకెన్, నేను మామూలుగా స్టేజ్ ఎక్కితే మాట్లాడలేను. సో యా, హీ ట్రస్టెడ్ మీ అండ్ యా, పెయిడ్ ఆఫ్ అండ్ వీఆర్ హ్యాపీ. హీ సినిమా పరంగా అయినా సరే ఆయన ఏమంటారు, హీ గోస్ అన్ ఎక్స్ట్రా మైల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ హీ ఏమంటారు టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లైక్ ఫినాన్షియలీ ఆర్ ఎవ్రీథింగ్. సో ఐఎమ్ హ్యాపీ స్పేస్. అండ్ మనకు ఒక ఎన్వైరన్మెంట్ బాగా అలవాటు అయిపోతే వి లైక్ బీయింగ్ లైక్. సో ఇంకోటి మీ మ్యూజిక్, జీవి మంచి ట్యూన్స్ ఇచ్చాడు రీసెంట్గా, అసలు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. తను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత బిజీగా ఉన్నాడు, ఆర్టిస్ట్గా కూడా అంతే బిజీగా ఉన్నాడు. సో ఎలా అతని వర్క్ని ఎలా మీరు అతని నుంచి ఆ వర్క్ రాబట్టుకోవడం, దానికి ఆ టైంని ఎలా తీసుకున్నారు ఆయన దగ్గర నుంచి? ఎలా అంటే నా టైం నేను అడిగినప్పుడు ఏ రోజు నేను బిజీ అని చెప్పలా. సో ఆయన యాక్టింగ్ అసైన్మెంట్స్ అనేది నాకు ఎప్పుడు అడ్డం రాలా. సో ఐఎమ్ హ్యాపీ, హీస్ హ్యాపీ. అవును, మీ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఆర్టిస్టులు అయిపోతున్నారు. కరెక్ట్. తమన్ ఇప్పుడు దేవి గారు అవుతున్నారు. తిని ఫస్ట్ నుంచి ఆల్వేస్ బిజీ. అలా ఒక సీజన్ అలా కలిసి వచ్చిందండి అంతే. మరి మీరేంటి బేసిక్గా మీరు ఆర్టిస్ట్గా వచ్చారు కదా, లైఫ్లో ఇంకోసారి బాగా పోయిన పౌడర్ కూడా పోయిన. అంత బెటర్ ఎక్స్పీరియన్సా ఏంటి? ఐ వాజ్ నెవర్ ఎ కంఫర్టబుల్ యాక్టర్. అవునా? నాట్ ఎ కాన్ఫిడెంట్ యాక్టర్. ఐ వాజ్ మేనేజింగ్. దిస్ ఇస్ వేర్ ఐ బిలాంగ్. నాకు ఇక్కడే కంఫర్ట్ ఉంది. మరి ఈ సినిమాల్లోనైనా మీరు డైరెక్షన్ చేసే సినిమాల్లో అయినా గెస్ట్గా కనిపించవచ్చుగా. నాకు లిరికల్ వీడియోలో నా ఫోటో అంటేనే నచ్చదు. అవునా? తీసేయండి. ఎందుకు అంత ఎక్స్పాస్? ఏమో నాకు ఎందుకు ఐ డోంట్ లైక్, తెలియదండి అంటే.